తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీని విలన్‌గా చూశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎల్కతుర్తి సభలో. 25 సంవత్సరాల రజతోత్సవ సభలో భాగంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరన్నర కాలమైంది. సంవత్సరన్నర కాలంలో పేదల కోసం మేము అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్లాట్లు ఇచ్చాం. అదే ప్లాట్లలో బుర్లాదర్లతో కూలుస్తుంది అని చెప్పారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నెంబర్ 1 ఉన్న తెలంగాణ రాష్ట్రం 14వ స్థానానికి పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ విలన్ పార్టీ అన్న మాటలపై మాట్లాడేందుకు నిజామాబాద్ నూడా చైర్మన్ కేశవేన్ ఉన్నారు. సత్యపడి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ద్రోహిగా విలన్ పార్టీగా ముద్ర వేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మీరేమంటారు? తెలంగాణ మొదటి దశ కానీ తుది దశ కానీ తెలంగాణ కోసం పోట్లాడిన ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే మన తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ. దీన్ని సాధించడంలో ఎందరో మహనీయులు కృషి ఉన్నది. దాంట్లో భాగంగా తెలంగాణను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, వీరికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి సోనియా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షురాలు, అప్పుడు యూపీఏ ప్రెసిడెంట్గా ఉండే ఆమె ఒక నిర్ణయం తీసుకొని అన్ని ప్రతిపక్షాలన్నీ యూపీఏలో ఉన్న పార్టీలన్నీ కలుపుకొని వారందరి ఒపీనియన్ తోటి తెలంగాణ ఇచ్చింది తల్లి సోనియా గాంధీ. ఆమెను ఎప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోవద్దని చెప్పి ఇదే కేసీఆర్ గారు నిండు తెలంగాణ సభలో చెప్పిన దినాలు ఉన్నాయి. అలాగే తెలంగాణ ఇచ్చాక మా పార్టీని మీ పార్టీలో విలీనం చేస్తానని చెప్పేసి ఢిల్లీ పోయి సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి ఇంటిల్లిపాది మనవరాలతో పోయి ఆమె కాళ్ళు మొక్కి తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విలీనంగా కనిపించలేదా కేసీఆర్ గారు? ఇప్పుడు మీకు విలంగా కనిపిస్తుందా? ఎందుకు అధికారం 10 ఏళ్ల పాటు తెలంగాణ ఇచ్చాక మీరు ఏదో పోరాడినట్టు నటించినందుకు ప్రజలు మిమ్మల్ని గుడ్డిగా నమ్మి నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ఒక స్లోగన్ తీసుకొని తెలంగాణ ప్రజల నిండా నట్టేట ముంచి, అదే నీళ్ళలో నట్టేట ముంచేసి మీరు 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టులు, మిషన్ భగీరథలు అనుకుంటా చేసి, హరితహారం అనుకుంటా చేసి మీరు మీ కుటుంబ సభ్యులే దాని ఫలితాలు పొంది కొన్ని లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల నెత్తి మీద అప్పుగా రుద్ది ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ను ద్రోహి అంటున్నారా? అంటే మీ మీద వ్యతిరేకతనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఎందుకు వ్యతిరేకమైంది? ఇంకా జ్యోతి బసు లాంటి మహానాయకులు ఉన్నారు. 25 ఏళ్ళు 30 ఏళ్ళ పాటు వారు కంటిన్యూ సీఎంగా ఉండేది. షీలా దీక్షిత్ గారు ఉన్నారు, 15-20 ఏళ్ళ పాటు వాళ్ళు ఉండే. మోదీ గారు ఉన్నారు. ఎందుకు వాళ్ళని దించలే ప్రజలు? ఎందుకంటే మీ అరాచకమైన పాలన, అవినీతి పాలనను ప్రజలు నచ్చక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టణం కట్టారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో భాగంగా అన్ని రకాల హామీలు ఇచ్చింది. అందులో చాలా మటుకు నెరవేర్చింది. ఇవ్వని హామీలను కూడా సన్న బియ్యం కానీ వేరే ప్రతి ఒక్కటి కూడా ఇస్తూ ఈరోజు ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉన్నా కానీ ప్రజల మీద భారం పడకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాన్ని చూసి మీరు ఓర్వలేక సంవత్సరంన్నర పాటు ఫామ్ హౌస్లో ఉండి ఇప్పుడు బయటకు వచ్చి ప్రజల నెత్తిన మీ దోచుకున్న డబ్బునంతా 2,000-3,000 రూపాయలు ఇచ్చి ఈరోజు వీడియోలు వస్తున్నాయి. బస్సుల్లో తాగుకుంటూ పోతున్నారు జనాలంతా. వారు ఒక్కొక్కరికి 2,000 రూపాయలు ఇచ్చి ఒక క్వార్టర్ ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి తీసుకుపోయారు మీరు. దీన్ని మీరు తెలంగాణ ప్రజలు ఇంకా మీ వెంట ఉన్నారని అనుకుంటున్నారు. మీరు భ్రమలో ఉన్నారు. మీరు కానీ కేటీఆర్ కానీ కవిత కానీ హరీష్ రావు గారు ఇంకా ఖచ్చితంగా 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలనే ఉంటుంది. మాకు బీజేపీకి తప్ప మీరు అసలు పోటీలోనే లేదని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తున్నాను. అంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీనే విలన్గా చూడడం, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరన్నర కాలమైంది కాంగ్రెస్ పార్టీ అధికారం. ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీ విలన్ అనే అంశాలు అంటే ఉదాహరణకి మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, అయితే పేదలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కావచ్చు, దాంతోపాటు ఏదైతే ఇంటింటికి సన్న బియ్యం పంపిణీ కావచ్చు, అదేవిధంగా రైతులకు రుణమాఫీ కావచ్చు, రైతాంగానికి రైతు భరోసా ఇవ్వడం కావచ్చు, వీటన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. పూర్తి స్థాయిలో ఎక్కడా చేయలేరు. మీరు సన్న బియ్యానికి అంశానికి సంబంధించి ఇండ్లలో తిన్న పరిస్థితి కనిపించింది. మీరు పేదల ఇంట్లో పోయి భోజనం చేశారు. ఆ పేదల ఇల్లు ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఏమన్నారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 6 పథకాల్లో ఏదైతే ప్రామిస్ చేసిందో అందులో 200 యూనిట్ కరెంటు ఫ్రీ కానీ, 500 రూపాయలకి సిలిండర్ కానీ, మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం కానీ, రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇవన్నీ ఖచ్చితంగా చేసింది. మరియు అడగకుండానే బోనస్గా కూడా క్వింటాల్కు 500 రూపాయలు ఇచ్చింది. దాంట్లో రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు, మహిళలు హ్యాపీగా ఉన్నారు. మొన్న
చెప్పకుండానే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నేను తినే భోజనం కూడా పేద ప్రజలు తినాలని చెప్పేసి వారి కోరిక ప్రకారం ఈ నెల ఉగాది నుంచి సన్నబియ్యము ప్రతి ఒక్క చౌక ధరల దుకాణాల్లో ఇవ్వడం జరిగింది. మేము రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు, మేము కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్క నాయకులము పేద దళితులు మహిళల ఇంటికి వెళ్ళి భోజనం చేయడం జరిగింది. వారి కళ్ళల్లో ఆనందం చూడడం జరిగింది. మేము ఇటువంటి భోజనం ఎప్పుడు కూడా చేయము అని చెప్పి మేము అనుకున్నాము. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి దయ వల్ల మేము ఈరోజు తినగలుగుతాం. కాంగ్రెస్ పార్టీకి మా విలువైన ఓటు ఎప్పటికైనా వేసి మేము నెక్స్ట్ కూడా కాంగ్రెస్ పార్టీకే గెలిపిస్తాం. కాకపోతే మాకు ఇంకా బాధలు ఉన్నాయి, అవి కూడా తీర్చండి అని చెప్పి వారి బాధలు కూడా చెప్పుకోవడం జరిగింది, వారి ఆనందం కూడా చెప్పుకోవడం జరిగింది. బాధలు అనేటివి అనేకము, ఎన్ని చేసినా కానీ 100 చేసినా కానీ ఒక్కొక్కటి కూడా వాళ్ళకు అనేక పెద్ద సమస్యగా కనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క పేద ప్రజల బాధను, వారి కనే కలలను కూడా పూర్తి చేసే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియక చెప్తున్నాను. అలాగే మీరు చేసిన ఏదైతే లిక్కర్ స్కామ్ కానీ, కాళేశ్వరం స్కామ్ కానీ ఒక్కసారి ఇట్లా మీరు బయటపడితే, మీరు బీజేపీతోటి దోస్తీ లేక ఈరోజు బీజేపీ గురించి ఒక్క మాట కూడా నిన్న వరంగల్ సభలో మీరు మాట్లాడారు. ఎందుకు మాట్లాడలేదంటే ఈడీ సిబిఐ భయంకు మీరు మాట్లాడలేదు. మీరు ఒక్కసారి బీజేపీ కానీ, మోడీ కానీ, అమిత్ షా కానీ మీద నిన్న పైల్గా అంత పెద్ద అయింది, ఏదన్నా మీరు మాట్లాడినరా? మీ నాయకులు కానీ ఎవరైనా మాట్లాడినరా? ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకంటే వారు ఈడీని పంపిస్తారని చెప్పి. ఈడీని పంపిస్తే మీరు నలుగురు జైల్లో ఉంటారు కానీ ప్రజల్లో ఉండరు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం నేల మాసిపోతుంది. కాబట్టి ఈ భయంకే మీరు బీజేపీని తప్పుపడతలేరు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు చూడండి, వారి మీద ఎన్ని కేసులు పెట్టినా కానీ ఈరోజు బీజేపీతో మతతత్వంతో పోట్లాడతాం మేము, కానీ బీజేపీతో కాదని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. అది ధైర్యం అన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మాకు ఆ నాయకుని స్ఫూర్తితో మేము పనిచేస్తాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ను పూర్తిగా నేలమట్టం చేసే విధంగా మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం సాధన కోసమే ఆ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఏదైతే ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశ మలి దశ ఉద్యమాల్లో ఎంతోమంది అమరులయ్యారు. దారి స్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆ రోజు తెలంగాణ ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే, అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, అందుకే కాంగ్రెస్ పార్టీని విలన్ చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు అని చెప్పి నిజామాబాద్ నూడా చైర్మన్ కేశవేణు అంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.